హాయ్ అండి. దిస్ ఇస్ దేవి. నా ఛానల్ వచ్చేసి దేవి సింపుల్ లైఫ్ అండి. ఈ వీడియో వచ్చేసి థంబ్‌నెయిల్‌లో అందరూ చూసే ఉంటారు కదా! ఇదొక పిల్లల కోసం మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. పిల్లలకి ఎప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయాలి? ఎన్ని మంత్స్‌కి స్టార్ట్ చేయాలి? అసలు 6 మంత్స్‌కి స్టార్ట్ చేయాలా? 8 మంత్స్‌కి స్టార్ట్ చేయాలా? అసలు 6 మంత్స్‌కి కొంతమందైతే సెర్లాక్ పెట్టేస్తారు అన్నం ముట్టించకుండా. అలా సెర్లాక్ పెట్టేయడం కరెక్టా? లేకపోతే మగపిల్లలకి 8 మంత్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారా? ఆడపిల్లలకి 6 మంత్స్‌కి స్టార్ట్ చేస్తారు. అసలు ఏది కరెక్టు? ఏ టైంలో ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, అసలు ఈ ఫుడ్ స్టార్ట్ చేస్తే సాలిడ్స్‌లో మనం ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి? పిల్లలకి ఏది ఈజీగా డైజెస్ట్ అవుతుంది? ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ఏ పొజిషన్‌లో ఫుడ్ ఇవ్వాలి? అని చెప్పేసి మీకోసం అయితే నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. ఇది మ్యాక్సిమం అందరికీ చిన్న పిల్లలున్న మదర్స్ అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎందుకంటే నాకు తెలుసు యాజ్ ఎ మదర్ నేను మా బాబుకి ఏ టైంలో ఫుడ్ ఇవ్వాలి? ఎలాంటి ఫుడ్ పెట్టాలి? వాడికి ఎలా డైజెషన్ అవుతుంది? ఎంత మంచి ఫుడ్ పెడితే వాడికి ఎంత ఇమ్యూనిటీ వస్తుంది? వాడు ఎనర్జీగా ఉండాలంటే ఏ ఫుడ్ పెట్టాలి? వాడికి బ్లడ్ పడాలంటే ఏ ఫుడ్ పెట్టాలి? వాడు లావు అవ్వాలంటే ఏ ఫుడ్ పెట్టాలి? అని నేనొక మదర్‌గా నాకు తెలిసినవి, నేను వాడి కోసం రీసెర్చ్ చేసినవి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కనుక్కున్నవి, ఇవన్నీ గ్యాదర్ చేసి నాలాంటి ఎంతోమంది మదర్స్ కోసం యూజ్ అవ్వాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నాలానే చాలామంది ఎప్పుడు పెట్టాలి? ఎలా పెట్టాలి? అని చెప్పి చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. అసలు ఫస్ట్ 6 మంత్స్ బేబీస్‌కి ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తారండి. మన ట్రెడిషనల్‌గా అయితే ఆడపిల్లలకి 6 మంత్స్, లేదంటే మగపిల్లలకి 8 మంత్స్‌కి స్టార్ట్ చేస్తారు. అసలు 6 మంత్స్ తర్వాత నుంచి వాళ్ళకి ఆహ్, ఫుడ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మనకి తెలిసి ఫుడ్ అనేది ఇవ్వడానికి మనం సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే అప్పుడే వాడికి నోట్లో పెట్టుకొని తినడానికి టంగ్ మజిల్స్ అనేవి, ఇంకా వాడి పేగులనేవి కూడా అప్పుడే కొంచెం గ్రోత్ అవుతాయని చెప్పేసి మనం 6 మంత్స్ దాటిన తర్వాత నుంచి మనం ఫుడ్ అనేది ఇవ్వడానికి వాడికి స్టార్ట్ చేస్తామండి. కొంతమందైతే ఫుడ్ పెట్టకుండానే సెర్లాక్ పెట్టేస్తారు. అలా అయితే చేయకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకనేది మంచి ఇమ్యూనిటీ ఉండదు. నెక్స్ట్ ఈజీగా డైజెస్ట్ చేసుకునే తత్వం ఉండదు. ఎవరికైతే 6 మంత్స్ కంప్లీట్ ఫస్ట్ 6 మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయో, ఆ తర్వాత నుంచి మనం వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. 6 మంత్స్ కంప్లీట్ అవ్వని పిల్లలకి వాటర్ కూడా ఇవ్వకూడదు. ఏమీ పెట్టకూడదు. ఓన్లీ మదర్స్ మిల్క్, లేకపోతే వాళ్ళు ఫార్ములా మిల్క్ ఏది ఇస్తుంటే అదే ఇవ్వాలి. ఇంకొకటేంటంటే పిల్లలకి ఫుడ్ అనేది కూర్చోబెట్టే పెట్టాలండి. వాళ్ళని పిల్లో సపోర్ట్ వేస్తారు. ఓకే. మీరు క్యాపబుల్ అయితే హై సిట్టింగ్ చైర్ అనేది తీసుకోండి వాళ్ళకి. వాళ్ళకి తీసుకొని దాంతోనే పెట్టండి. ఫస్ట్ సెమీ సాలిడ్స్ పెట్టండి. సాలిడ్స్ కాదు, సెమీ సాలిడ్స్. స్మూత్‌గా ఉన్న ఫుడ్ పెట్టాలి. అలా నెక్స్ట్ మెల్లమెల్లగా ఫ్రూట్స్ ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది మదర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, అన్నీ ఉగ్గు తయారు చేస్తున్నామని చెప్పేసి, ఉగ్గు ఎలా తయారు చేస్తారంటే, అన్ని పప్పులు వేసేసి, ఒక్క రైస్ మాత్రమే తీసుకొని వాళ్ళకి పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల మీకు యూజ్ ఏంటి చెప్పండి? అంటే వాడికి ఏది పడుతుందో, ఏది పడట్లేదు. 6 మంత్స్ బేబీ గదా! 6 మంత్స్ కంప్లీట్ అయితే కొంతమందికి, కొంతమందికైతే కంప్లీట్ అవ్వవు. వాడికి తినడం కూడా రాదు. వాళ్ళకి డైజెషన్ చేసుకునేంత కేపబిలిటీ ఉండదు. సో, వాళ్ళకి అన్ని పప్పులు అరుగుతున్నాయని మీకు తెలుసా? లేకపోతే అన్ని పప్పులు పెట్టేయడం వల్ల బలమేమైనా వస్తుందా? చూడండి, ఫస్ట్ ఎప్పుడు సింగిల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ రైస్ తీసుకోండి. రైస్ కూడా అది కూడా సోక్ చేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన తర్వాత దాన్ని నానబెట్టి, అప్పుడు మనం పౌడర్ చేసిన దాన్ని మనం కొంచెం ఫ్రై చేసిన ఆ పౌడర్‌లో నెయ్యి వేసి ఫస్ట్ అయితే ఆ పౌడర్ పెట్టాలండి. వాటర్‌లో ఉడకబెట్టిన దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం అంటే కొంచెం ఏదో వేసి వేయనట్టు టేస్ట్ కోసం సాల్ట్, లేకపోతే కొంతమంది పిల్లలకైతే సాల్ట్ కూడా అవసరం లేదు, పెట్టేయచ్చు. తర్వాత రాగి వాడు తింటున్నాడు అంటే ఆహ్, రాగి పిండి కూడా అంతేనండి. ఇది ఇంకా మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యి, మనకి ఇంకా కొంచెం మంచిగా అరుగుదల రావాలి అని చెప్తే, మొలకలు వచ్చిన రాగి పిండి పౌడర్ పెట్టండి. అది ఇంకా మంచిదండి. వాడు ఇంత తిన్నా కూడా మనకి చాలా ఎక్కువ బలం అనేది వస్తుంది. ఇంకొకటేంటంటే ఫ్రూట్స్ ఫస్ట్ బనానా ఇవ్వండి. బనానాని స్మాష్ చేసి పెట్టండి. తర్వాత యాపిల్ కూడా అంతే స్మాష్ చేసి పెట్టండి. అలా తినకపోతే కనుక వాడికి ఉడకబెట్టి పెట్టండి. యాపిల్ అనేది మ్యాక్సిమం ఉడకబెట్టి పెట్టడానికి ఇష్టపడకండి. స్మాష్ చేసి పెట్టడం కోసమే చూడండి. వాడికి 2 అవర్స్ ఒకసారి ఫ్రూట్ ఒకసారి పెడుతుంటే, లేకపోతే ఆహ్,
ఇలా ఉగ్గు లేకపోతే రాగి పిండి ఫస్ట్ పెట్టేటప్పుడు కూడా రాగి జావా అనేది పెట్టకండి. రైస్ ఇచ్చిన తర్వాతే ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత వాడు తింటున్నాడు, 1, 2 స్పూన్లు తిన్నాడు అన్న తర్వాతే వాడికి కొంచెం క్వాంటిటీ అనేది పెట్టడం. మళ్ళీ వేరే యాపిల్ ఇది మళ్ళీని బనానా స్మాష్ చేయడం అయిపోయిన తర్వాత సపోటా లేకపోతే మీ దగ్గర ఏమన్నా స్మూత్‌గా ఉండే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే వాటిని చూస్ చేసుకొని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ బేబీకి సింగిల్‌గా ఇంట్రడ్యూస్ చేయడం. రైస్ పెట్టండి. రైస్ అయిపోయిన తర్వాత దాల్ పెట్టండి. పెసరపప్పు అండ్ రైస్ పౌడర్ ఉంటుంది కదా! అది పెట్టండి. లేకపోతే కందిపప్పు అన్నీ మిక్స్ చేయొద్దు. అండ్ నట్స్ కూడా వెంటనే యాడ్ చేయొద్దండి. ఇలా పెట్టడం వల్ల మీ పిల్లలకి మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుంది. వాళ్ళు కూడా తినడం కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటారు. అస్సలు అలవాటు కాని పిల్లలకి మీరంతా పెట్టేస్తే ఏం తింటారండి వాళ్ళు. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో 6 మంత్స్ తర్వాత బేబీకి ఏం ఫుడ్ పెట్టాలి అనేది చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న లైక్, కామెంట్ కూడా నాకు ఎంతో సపోర్ట్‌ని ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.